ఓకే. ఇక మనం చాలా రోజుల నుంచి చూస్తున్నాం. చాలామంది మార్కెట్‌లోకి కొత్త ఇన్వెస్టర్లు వస్తున్నారు. లాస్ట్ కరోనా తర్వాత చూస్తే డీమ్యాట్ ఖాతాల వృద్ధి అనేది చాలా భారీ ఎత్తున ఉంది. అంటే అసలు ఏమాత్రం నాలెడ్జ్ లేకుండా కూడా చాలామంది డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో చూస్తే లాస్ట్ ఇయర్ నుంచి అయితే డీమ్యాట్ ఖాతాల వృద్ధి చాలా వరకు తగ్గిందట. ఇక దానికి చాలా కారణాలు అయితే ఉండొచ్చు. మెయిన్‌గా గతంలో చూస్తే మనకు ఈ స్టాక్ మార్కెట్లు చాలా భారీ ఎత్తున లాభాలను ఇచ్చాయి. కానీ ఇప్పుడు చూస్తే అసలు స్టాక్ మార్కెట్ల లాభాలే కనిపించట్లేదు. దాంతోటి లాస్ట్ ఏడాది కేవలం 20% మాత్రమే మనకు ఈ కాంట్రాక్ట్స్ అయితే వృద్ధి అయితే అయినాయంట. మరి ఇక్కడ చూడొచ్చు 6 సంవత్సరాల నుంచి ఇదే కనిష్ట స్థాయి అంట. ఇప్పటివరకు డీమ్యాట్ ఖాతాలు చూస్తే ఈ ఇయర్ తగ్గినాయంట. అంటే ఆ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది చాలా వరకు తగ్గిందట. చాలా తక్కువైందట, సగానికి తగ్గిందట కొత్త ఖాతాల వృద్ధి. గత ఏడాది చూస్తే 17% పరిమితమైందంట. ఇది 6 సంవత్సరాల కనిష్ట స్థాయి అని కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ చూస్తే ముంబై స్టాక్ మార్కెట్లో ప్రతికూలతలు కొత్త డీమ్యాట్ ఖాతాల వృద్ధి పైన కూడా ప్రభావం చూపినాయట. 2024లో డీమ్యాట్ అకౌంట్లు 33% పెరిగితే 2025లో 17%కే పడిపోయిందంట. అంటే క్రమంగా అంటే స్టాక్ మార్కెట్ వైపు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకంటే వాళ్ళకు కావాల్సినంత ఆదాయ వృద్ధి కాకపోవచ్చు, దాంతో లాభాలు కూడా చాలా వరకు తగ్గిపోయినాయి. చాలామంది ఏం చేస్తున్నారంటే డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ చేసి ట్రేడింగ్ అని ట్రేడింగ్లోకి దిగుతారు. దాంట్లో లాసులు కావచ్చు, ఉన్న డబ్బులు పోవడం ఇవన్నీ కూడా చూసి ఆ డీమ్యాట్ అకౌంట్లు మూతపడిపోతున్నాయి. కొత్త డీమ్యాట్ అకౌంట్లు అంటే చాలామంది ఏం చెప్తారంటే వద్దు ఆ స్టాక్ మార్కెట్లోకి వెళ్ళొద్దు అని చాలామంది చెప్పడం కావచ్చు. ఇవన్నీ కారణాల వల్ల డీమ్యాట్ అకౌంట్లు అయితే భారీగా అయితే పడిపోతున్నాయట. మరి ఇక్కడ సిఎస్డిఎల్ నేషనల్ సెక్యూరిటీ డిపాజిట్ దీని ప్రకారం చూస్తే గత ఏడాది 3.6 కోట్ల డీమ్యాట్ అకౌంట్లు పెరిగినాయట. ఇవి మొత్తం 26 కోట్లకు చేరినాయట. ఇది చాలా వరకు పెరిగినట్టే. కాకపోతే 2024లో 4 కోట్ల కొత్త ఖాతాలు వస్తే ఈసారి 3 కోట్లే. అంటే చాలా వరకు అయితే తగ్గిపోయిందట. ముఖ్యంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కావచ్చు, ఈ ట్రంప్ రోజుకో మాట మాట్లాడడం ఇవన్నీ కూడా నిన్న చాలా వరకు స్టాక్ మార్కెట్లు పెరిగినట్టే పెరుగుతున్నాయి, సడన్గా పడిపోతున్నాయి. దాంతో ఈ ఒక విధమైనటువంటి ఆటుపోట్లకు గురవుతున్నాయి మార్కెట్లు, అతలాకుతలం అవుతున్నాయి. దీంతో చాలా వరకు అయితే మరి కొత్త డీమ్యాట్ అకౌంట్లు పోవడం లేదంట. మరి ఇక్కడ చూస్తే 2025లో సెన్సెక్స్ 9% రిటర్న్సే ఇచ్చింది. నిఫ్టీ 10% రిటర్న్స్ మాత్రమే ఇచ్చినాయి. మిడ్ క్యాప్ కూడా 5% రిటర్న్సే ఇచ్చిందట. స్మాల్ క్యాప్ 5%. ఇట్లా ఎక్కడ చూసినా కానీ చాలా వరకు ఈ రిటర్న్స్ చాలా వరకు తగ్గిపోవడంతో కొత్త ఇన్వెస్టర్లు ఎవరు కూడా ఆసక్తి చూపడం లేదట. మరి దీంతో ఈ ఏవైతే డీమ్యాట్ అకౌంట్లు ఉన్నాయో అవి క్రమంగా తగ్గిపోతున్నాయట. మరి నిజంగా స్టాక్ మార్కెట్లోకి ఎవరైనా రావాలనుకుంటే దాని మీద చాలా అవగాహన, నాలెడ్జ్ పెట్టుకున్న తర్వాతనే రావాలి. ఏదో దాంట్లో ఏదో అద్భుతం జరుగుతుంది, రాత్రికి రాత్రి కోటీశ్వరులం అవుతామని ఎవరైనా వస్తే వాళ్ళంతా మూర్ఖులు ఇంకోరు ఉండరు. ఆ ఉన్న డబ్బులు ఓట్టుకోవడం తప్ప ఇంకోటి ఉండదు. కాబట్టి మరి ఆ నాలెడ్జ్ కూడా వస్తున్నట్టుంది జనాల్లోకి. అందుకే మరి డీమ్యాట్ అకౌంట్ల ఇవి కూడా తగ్గుతున్నాయి. దాంతోపాటు సెబీ కూడా చాలా వరకు అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నటువంటి నేపథ్యంలో మరి ఇవన్నీ కూడా క్రమంగా తగ్గుతున్నట్టయితే కనిపిస్తుంది.